నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు చాలామంది రోజు నిత్య దీపారాధన చేస్తూనే ఉంటారు, రోజు దేవుని కొలుస్తూనే ఉంటారు, కొందరు గుళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయినా కూడా ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం అన్న ఆలోచన వాళ్ళకు కూడా కొందరికి కలుగుతూ ఉంటుంది. అసలు ఎందుకంటారు? అంటే కొందరు అసలు ఏ పూజ, ఏ దీపారాధన, నిత్య నైవేద్యం కానీ ఏమి చేయకపోయినా కొందరు మంచిగా ఉంటూ ఉంటారు. కొందరు మటుకు ఎందుకు ఇంత దేవుణ్ణి ఆరాధిస్తున్నా కూడా వాళ్ళకి ఎందుకు అలాంటి కష్టాలు ఉంటూ ఉంటాయి అన్నది ఒకసారి మాకు చెప్తారా? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మీరు దేవుడి చుట్టూ తిరుగుతున్నారా, దేవుడు మీ చుట్టూ తిరుగుతున్నాడా? దేవుడు మన చుట్టూ తిరుగుతుంటాడు. ఇది చాలామందికి తెలియదు. దేవత కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు, ఆ శివుడు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆంజనేయ స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, వెంకన్న కావచ్చు. మీరు అన్నమయ్య సినిమా చూసారా? ఎండింగ్ సీన్ ఒకటి ఉంటుంది అన్నమయ్య సినిమాలో. అతను తాళపత్ర గ్రంథాలు అన్నీ తీసుకుని లోపలికి వెళ్తుంటే ఇలా పడిపోతుంటే స్వామివారు వచ్చి ఇట్లా, అసలు ఎంత అద్భుతమైన సీన్ అమ్మా అది. నేను నీకు మళ్ళీ ఆయుష్నిస్తాను, నీకు యవ్వనాన్ని ఇస్తాను అంటే, ఏమిటయ్యా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క శ్లోక, అతను రాసినటువంటి ఇవి చెప్తూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఇక్కడ ఎవరు వెనకాతలు ఎవరు పడుతున్నారు? అక్కడ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య వెనకాతలు పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో మనం దేవత వెనక పడుతున్నామా, దేవత మనం వెనక పడుతున్నామా, ఇది అసలు ఎందుకు జరుగుతుంది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మనం పూజ చేస్తున్నాము కానీ దాని అర్థం తెలియట్లేదు. మనం ఒక టెంపుల్కి వెళ్తున్నాము, దాని అర్థం తెలియట్లేదు. ఒక ఉపాసన చేస్తున్నాము, దాని అర్థం తెలియట్లేదు. అంటే అక్కడ పూర్తిగా దాని యొక్క ఇది తెలియకపోవడం వల్ల ఏదో కోరుకుంటున్నాము, లక్కీగా ఒకసారి ఏదో అవుతుంది, మనకేదో కష్టాలు వస్తున్నాయి, అది తీరాలని ఏదో చేస్తున్నాము. అది కాదు. ఫస్ట్ ఒక దేవతను పట్టుకోవడం ఎలా అనే విషయం తెలియాలి. ఫస్ట్ పట్టుకోగలిగితే ఉంటుంది. ఇలా వేలు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఫస్ట్ అసలు పట్టుకోవడం తెలియాలి దేవతని. పట్టుకుంటే మీతో దేవత మీకు విద్య నేర్పుతుంది, మీకు అన్నీ చెబుతుంది, మీకు ప్రతిదీ కూడా. ఆ రోజు అలా పడిపోబోతుంటే అన్నమయ్య అలా వచ్చి అడ్డుపడ్డట్టుగా పడతాడు. అదేమిటో తెలియాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మనకి యుగాలు వాళ్ళకే ఉంది. ఇంకా కలి సాధువు అంటారు. అంటే ఏంటంటే, కలియుగంలో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యుగంలో, ఒక త్రేతాయుగంలోనో ఒక సత్యయుగంలోనో 1000 సంవత్సరాలు చేసిన ఫలితం ఈ కలియుగంలోకి వచ్చేసరికి మీరు 1 సంవత్సరం 6 నెలలు చేయగలం వస్తుంది. కలియుగంలో సాధన త్వరగా ఫలించేటువంటి సమయం ఇది. అయితే ఇక్కడ మనకు క్లారిటీ లేదు. ఎందుకు చెప్తాను వినండి. ఇదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ఎందుకు చేస్తున్నాం అంటే, మనకు ఒక కష్టం వచ్చింది కాబట్టి గుడికి వెళ్తున్నాం, మనకేదో నెరవేరాలి కాబట్టి ఒక శ్లోకం చేసుకుంటున్నాం. ఇది అందరికీ ఉన్నటువంటి జనరల్గా. అందరంటే నేను అందరినీ ఒక తాను కట్టేయట్లేదు. జ్ఞానులు ఉంటారు, దేవత మీద అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు దీనికోసం చేయరు. వాళ్ళకు ఒక క్లారిటీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఫలించట్లేదో చెప్తాను నేను మీకు. ఎందుకు మరి ఏమీ చేయని వాళ్ళకి కూడా ఎందుకు అన్నీ బాగున్నాయో కూడా చెప్తాను నేను మీకు. ఇక్కడ ఒకటి ఎందుకు ఫలించట్లేదు అంటే, మనం పూజ చేసేటప్పుడు మన శరీరం అక్కడ ఉంది, మనకు పూజ చేయాలని అనిపిస్తుంది. అంటే మన బుద్ధి, మన శరీరము, మన మనస్సు అని 3 ఉంటాయి. వాక్కుతో ఏదో శ్లోకం చదువుతున్నాం, శారీరకంగా అక్కడ కూర్చున్నాం, కానీ మన మనసు అక్కడ లేదు. మనసు అక్కడ ఉంటేనే ఆ పూజ ఫలిస్తుంది. త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి, త్రికరణాలు ఒకటి అయి ఉండాలి. త్రికరణాలు ఒకటి కానటువంటి పూజ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫలించదు. ఎప్పుడైతే త్రికరణాలు ఒకటే మీరు పూజ చేస్తారో, ఒక నామస్మరణ చేస్తారో, మీకు ఎలా ఉంటుందంటే, అలా పూజ చేసినప్పుడు, ఉదాహరణకి రాత్రిపూట పూజ అనుకున్నాం, రాత్రికి చేసుకుంటానులే, ఈరోజు పొద్దున్న ఏదో జర్నీలో ఉన్నాను, ఏదో ఊరు వెళ్ళాను, రాత్రి చేసుకోవడానికి ఇంటికి రాగానే ఏమీ పెట్టడానికి స్వామివారికి కొబ్బరికాయ కానీ అరటిపండు కానీ ఏమీ లేదు, షాపులు కూడా కట్టేశారు. అప్పుడు ఆ భక్తుడి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఎలా అయితే ఒక చంటి పిల్లవాడికి ఆకలేస్తుందమ్మా అని చెప్పి రాత్రిపూట అన్నప్పుడు, అరే ఏమీ లేవురా, ఇప్పుడు షాపులు క్లోజ్ ఉన్నాయి, ఎలాగని బాధపడుతుంది చూసారు ఆ తల్లి.
అలాగా కంట నీరు వస్తుంది. దేవతా సంబంధించింది ఏదైనా వినగానే ఒక తెలియని ఒక ఉద్వేగం, ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనం నిత్యం పూజ చేయడం వేరు, దేవతతో రిలేషన్ ఉండడం వేరు. ఇప్పుడు మనకి పక్కింటి వాళ్ళకి ఏదో జరిగింది, అయ్యో అంటాం కానీ మనం మనసు ఏం ఫీల్ అవ్వదు పెద్దగా. బాగా ఫ్రెండ్షిప్ ఉంది, ఒక రిలేషన్ ఉంది వాళ్ళకి మనకి, అప్పుడు మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు ఒక తల్లి ఉందమ్మా, తల్లి మనసు గొప్పది, కానీ అదే తల్లి బస్సులో వెళ్తుంది, ఎవడో పడిపోయాడు, అయ్యో పడిపోయాడు అనుకుంటుంది, కానీ సొంత కొడుకుకి అయినట్టుగా ఫీల్ అవుతుందా? అది ఎప్పుడు అవుతుంది? సొంత వాళ్ళైతేనే. ఫస్ట్ మీరు దేవతని ఓన్ చేసుకోగలగాలి, మన ఇంట్లో వాళ్ళని ఎలా అనుకుంటామో దేవతతో అంతకంటే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వగలగాలి. ఇది వినడానికి అవును కదా ఇవ్వాలనుకుంటాం, కానీ ఆ స్టేజ్కి వెళ్ళాలి అంటే ఏదో ఒక రోజులోనో ఒక గంటలోనో ఒక సంవత్సరంలోనో జరిగేది కాదు. ఇట్స్ డిపెండ్ ఆన్ సమ్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉంటుంది. గురువు బాగుండాలి, కేతువు బాగుండాలి, ఆధ్యాత్మికానికి కారకులైనటువంటి వీళ్ళు మనస్థానానికి కనెక్ట్ అయి ఉండాలి, బుద్ధికి కనెక్ట్ అయి ఉండాలి. ముఖ్యంగా చంద్రుడు మనస్కారకుడు, దానికి కనెక్ట్ అయి ఉంటే ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది కొంతమందికి. మరి ఇన్బిల్ట్గా రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ వీళ్ళకి ఒకటి పూర్వజన్మ వాసన. ఇందాక మీరు అన్నారు ఏమీ చేయని వాళ్ళకి బాగానే ఉంది కదండి అని. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే తల్లి నవమాసాలు మోసింది, ఓన్ చేసుకున్నాడు నా తల్లి అని. నువ్వు జీవితాంతం నవమాసాలు మోయక్కర్లే, 6 months నువ్వు 9 months నువ్వు నవమాసాలు మోసావుగా. మోసిన తర్వాత నువ్వు తల్లి అని ఫీల్ అయినప్పుడు ఆ తల్లి ఎలాగున్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడవుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా. కొడుకు విషయంలో కూడా అంతే, ఎలాగున్నా యాక్సెప్ట్ చేస్తుంది తల్లి. నాది నా తల్లి అని చెప్పి ఆ అబ్బాయి అనుకుంటున్నాడు, లేకపోతే అమ్మాయి అనుకుంటుంది. నా కొడుకు నా తల్లి అనుకుంటుంది. నాది అనేటువంటిది ఎప్పుడైతే మీకు వస్తుందో దేవత మీద, అది ఇంకా మిమ్మల్ని నెక్స్ట్ జన్మ కూడా వదిలిపెట్టదు, తను చూసుకుంటుంది. మరి దీనికి ఎట్లాగా దీన్ని ఓన్ చేసుకునే పద్ధతి ఎలాగా అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ముందు ఈ శారీరకంగా కావచ్చు, బుద్ధితో కావచ్చు, పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా ఉండడం అంటే పక్కవాడికి ఏదో జరుగుతుంది, దానిలో మనం ఏదో రకమైన దీన్ని చూసేసి కుళ్ళుకోవడం. ఎందుకంటే నువ్వు చేస్తున్న ఆలోచన విధానమే నువ్వు పూజలో కూర్చున్నప్పుడు కూడా నీకు తిరుగుతూ ఉంటుంది. ఒక పాజిటివ్గా ఉంది, నువ్వు ప్రతిదానిలో భగవంతుడిని చూడడం నువ్వు అలవాటు చేసుకున్నావు. ఒక సంఘటన జరిగింది, ఒక ట్రైనే వెళ్తుంది జమ్మని, ఎంతమందిని లాక్కొని వెళ్తుంది, లోపల ఉన్న శక్తి స్వరూపిణి అమ్మవారు కదా. ఆ శక్తి ఎవరు? ఆకాశం మీద ఫ్లైట్ వెళ్తుంది, ఎవరు? పుష్పం వచ్చింది, ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడు లీల కదా. అసలు ఒక వ్యక్తి అద్భుతమైన టాలెంట్ ఉన్నాడు, ఆ జ్ఞాపక శక్తి జ్ఞాన రూపంలో ఉంది కదా. అన్నిట్లో చూస్తూ, అన్నిట్లో నువ్వు కనుక భగవంతుడిని చూసేటువంటి లక్షణం, మనలో ఉండేటువంటి క్యారెక్టర్, మనలో ఉండేటువంటి జెన్యూనిటీ, మనలో ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ మన బుద్ధికి మనకి అలవాటైనప్పుడు మనసు అక్కడ కూర్చుంటుంది. అలా కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను కూర్చుంటున్నానండి పూజలో కానీ నా మనసు ఉండట్లేదు అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసు ఎక్కడో తిరుగుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావుగా, నీ మనసు ఎక్కడో తిరుగుతుంది. నీ మనసు ఎక్కడ తిరుగుతుందో అక్కడే ఉంటుంది, నీ ఆలోచన ఇక్కడ రాదు. ఎప్పుడైతే మనం మనసుని త్రికరణ శుద్ధితో మనం పూజ చేస్తామో, ఒక అష్టోత్తరం చదువుతామో, లేకపోతే లలితా సహస్రనామాలు చదువుతామో, ఒక పంచోపచారం పూజ చేస్తామో, ఒక నైవేద్యం పెడతామో, అప్పుడు కానీ మీకు ఆ దేవత తీసుకోదు. అలా తీసుకుంది, అలా చేశారో తీసుకుంది, ఖచ్చితంగా మీకు ఫలితం ఇచ్చి తీరుతుంది. ఎందుకంటే దేవత లక్షణం ఏంటంటే మీరు చేసిన దానికి తను ఇవ్వాలి, తన ధర్మం అది. ఎలా అయితే కుంతికి మహాభారతంలో సరదాగా ఒకసారి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ట్రై చేసి చూద్దాం సూర్య మంత్రాన్ని అనగానే ఒక్కసారి అలా మంత్రం చదివి చూడగానే ప్రత్యక్షమైపోతాడు. అయ్యో నేను ఏదో సరదాగా మీకు ట్రైల్ వేశానండి, అవుతుందో లేదో అంటుంది. కానీ అప్పుడు ఏం చెప్తాడు సూర్యభగవానుడు, ఏదేమైనా నువ్వు మంత్రం చదివాక నా ఫలితం ఇవ్వడం నా యొక్క బాధ్యత, ధర్మం. మీరు అన్నట్టుగా ధర్మం కరెక్ట్ వర్డ్, కాబట్టి నేను నీకు సంతానం ఇస్తున్నాను, వెళ్ళిపోతాను. అయ్యో ఎలాగా ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే అప్పుడు సరే నేను చూసుకుంటానులే అన్నప్పుడు తొట్టిలో పెట్టి వదిలేస్తుంది. కవచ కుండలాలతో పుడతాడు, సహస్ర కవచుడు యాక్చువల్గా అతను.
ఒక కవచం మిగిలిపోయి సూర్యులో దాగుంటాడు. నరనారాయణులు మొత్తం 999 కవచాలు తీసేసి త్వజించిన తర్వాత. అలా ఏంటంటే దేవత మీద ఫస్ట్ మీకు క్లారిటీ పెరగాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కడు భూమి నుంచి ఎగురుతున్నట్టు ఉంటుంది, నేను చంద్రుడి మీదకి వెళ్ళాలన్నట్టుగా. అసలు ఎలా వెళ్తాడు చంద్రుడి మీదకి? వీడేం జంప్ చేసి వెళ్ళలేదు. వాడు దాని గురించి చదువుకున్నాడు, తెలుసుకున్నాడు, ఒక దానిలో జాయిన్ అయ్యాడు, అక్కడ సెలెక్ట్ అయ్యాడు, చంద్రుడి మీదకి వెళ్ళడానికి రాకెట్ ఎక్కాడు, అప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాడు. సాధన మంచి వాడు వాడారు. ఫస్ట్ సాధన చేయాలి. సాధనకి మీరు ఈ త్రికరణలు ఒకటి చేసుకుంటూ దేవత అంటే ఏంటో తెలుసుకుంటూ, ఇప్పుడు చూడండి అమ్మ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఎండింగ్ చేస్తాను. ఇంక ఇక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కొంతమంది పిల్లలకి మనం ఎంత చెప్తున్నా చదవరు. ఇంకొంతమంది నేను చదువుతాను, నేను ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను, మెడికల్ అవుతాను, లేకపోతే ఆస్ట్రోనాట్ అవుతాను అని కొంచెం చదువుతుంటారు. ఇంకొంతమందికి మనం చెప్పాల్సి వస్తుంది, నాన్న నువ్వు చదివితే ఏమవుతుందో తెలుసా, సొసైటీలో నువ్వు ఒక డాక్టర్ అయితే వాల్యూ ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు ఒక ఆస్ట్రోనాట్ అయితే వాల్యూ ఎలా ఉంటుందో తెలుసా, లేకపోతే ఈ స్పోర్ట్స్ రంగంలో ఇలా వెళ్తే ఎలా వాల్యూ ఉంటుందో తెలుసా, నువ్వు ధర్మంగా ఉంటే వాల్యూ ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు అమ్మా నాన్నని బాధ్యతగా చూసుకుంటే సొసైటీలో నీకున్న వాల్యూ తెలుసా, నీ ఆత్మశుద్ధి ఎలా ఉంటుందో, ఇవన్నీ మనం చెప్తూ ఉంటే దెన్ హీ ఆర్ షీ రియలైజ్. అంటే ఏంటి, ఈ బాగా చదివే వాళ్ళకి దాని వాల్యూ లేకపోతే దాని మీద ఉండే ఒక కోరిక తెలుసు, నేను బాగా చదువుకుంటే నేను పలానా అవుతాను, సో ఐఎమ్ హ్యాపీ. అలాగే ఇక్కడ మనకి తెలియదు దేవత అంటే ఏంటో తెలియదు. దేవత ఎలా ఉంటుందంటే మనం త్రికరణ శుద్ధితో మనం పూజ చేసినప్పుడు తను వచ్చి తీసుకుంటున్నప్పుడు ఒక జపమో ఏదో తీసుకున్నాం, మీరు ఇందాక అన్నట్టుగా సాధన చేస్తున్నాం, ఒక మంత్రం తీసుకున్నాం, అది నారాయణుదా, అమ్మవారిదా, వెంకటేశ్వర స్వామిదా, ఎనీథింగ్, దశమహావిద్యల్లో ఏదో మనం చాలాగా చేస్తూ ఉన్నాం. రమించిపోయి చేయాలి, ఏదో మంత్రం చదివేసుకున్నా కాదు, రమించాలి. అందులో రమించి త్రికరణ శుద్ధిగా లోపల నుంచి పిలుస్తున్నట్టు, ఒక తల్లిని పిలుస్తున్నట్టు లేకపోతే ఒక తండ్రిని పిలుస్తున్నటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేశారో అప్పుడు ప్రత్యక్షం అవుతుంది దేవత. ప్రత్యక్షమైన దేవత ఏం చేస్తుందో చెప్తాను. తను మిమ్మల్ని చూసుకోవడం మొదలు పెడుతుంది, ఒక కన్న తల్లిలాగా విద్యలు ఇస్తుంది మీకు, ఏ విద్య కావాలంటే ఆ విద్య నేర్పిస్తుంది మీకు, సూక్ష్మాలు చెప్తుంది. నువ్వు ఎలా అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి ఏ జీవికి కానీ ఇబ్బంది పెట్టాలని చూడ్డు, నిజం తెలిసిపోతుంది. ఇవన్నీ తుర్చం అనుకుంటాడు, బయట జరిగేవన్నీ చాలా చిన్నగా చూస్తాడు వాటిని అన్నింటినీ. ఎవడో తిట్టాడు, ఏం తెలుసురా నీకు, ఇదే నిజం అనుకుంటున్నావు, అసలు అయింది వేరే ఉంది కదా అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, మంచి వర్డ్ వాడారు మీరు. 100% రియాలిటీలోనే బ్రతుకుతాడు. అలా బ్రతికి ఆఫ్టర్ ఈ శరీరం అయిపోయిన తర్వాత ఏమిటని ఆలోచిస్తాడు, ఆలోచించి ఆ జర్నీ చేస్తూ ఉంటాడు. ఆఫ్టర్ డెత్ తర్వాత ఆ దేవత ఇతను తీసుకెళ్తుంది, ఆవిడ లోకాలకి తీసుకెళ్తుందా, ఇంకో మంచి జన్మలోకి తీసుకెళ్తుంది. ఆ వాసనతోనే మరలా ఎవరూ చెప్పకుండా మళ్ళీ సాధనలో ఉంటుంటాడు. అది ఇదే పూర్వజన్మ అనుకోండి, వాళ్ళ ప్లాంటరీ కాంబినేషన్స్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎందుకు సాధన చేయాలి, అవేక్నెస్ అంటే మనలో ఒక అవేకింగ్ అంటారు, ఇది రావాలి. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నేను కృతజ్ఞతా భావంతో దేవతని పూజిస్తున్నాను, నాకేదో ఏదో రాలేదు కాబట్టి నేను పూజించడం, నేను పూజించినా రాలేదు కాబట్టి నేను ద్వేషించడం, ఇది కాదు. నువ్వు అసలు దేవతని ఏ కోణంలో చూస్తున్నావు, దేవత అంటే ఎవరు, నువ్వేదో నీ ఫ్రెండ్ కాదు, అంటే ఐ మీన్ ఒక తల్లితో సమానం. నా ఉద్దేశం ఏంటంటే అలానే ఇప్పుడు అమ్మ పెట్టలేదని చెప్పి అమ్మ మీద మనకు కోపం రాదు కదా, అలాగే దేవతను కూడా అలాగే చూడాలి. అప్పటి నుంచి చూసి మీరు అన్నట్టుగా అమ్మ ఏదో ఒకసారి ఏదో డబ్బులు అడిగారు, ఫ్రెండ్స్తో వెళ్తాను, ఇవ్వను రానగా నువ్వు నాకు తల్లివి కాదు అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎలా అయితే కరెక్ట్ కాదో మీరు చెప్పిన ఉదాహరణ పరంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఈ జ్ఞానం వచ్చినప్పుడు మీరు పూజ చేసేటప్పుడు వచ్చే ఫలితం వేరు. అది ఇంకా మరి అనిపించవచ్చు చాలా మందికి, ఏమంటే మరి ఫలితం కోసమే పూజ చేస్తామంటే ఎవరిని అడుగుతాం,
ఒకటి జ్ఞానం కోసం మనకి భగవద్గీతలో చెప్పినట్టు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు, ఈ 4 విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు. వారు ఏ ఏ విధములుగా నన్ను ఆశ్రయిస్తున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు. కాబట్టి ఆ క్లారిటీ మనం తెచ్చుకోనంతసేపు మనం ఎన్ని పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు అన్నీ చేసినా ఆ హోమం ఏదో చలిమంట కింద అవుతుంది కానీ ఎక్కడ మీకు దాని ఫలితం ఉండదు. ఓకే గురుగారు, చాలా బాగా వివరంగా చెప్పారు. మాకు విన్నారు కదండి, గురుగారు మనకి దైవానుగ్రహం ఎలా పొందాలో ఎంతో క్లియర్గా చెప్పారు. మీరు కనుక గురుగారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.